ఈరోజు మన ట్రెడిషనల్ టచ్‌లో మనం నిత్య పూజలో చేసే సంకల్పం గురించి చెప్పుకుందాం. చాలామంది సంకల్పం చేయకపోయినా పర్వాలేదు. దేవుడికి పూలు పెట్టేసి, హారతి ఇచ్చేస్తే పూజ అయిపోతుంది అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ సంకల్పం లేకుండా చేసే పూజకి ఫలితం ఉండదు. సంకల్పం అంటే ఏంటంటే, ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో భగవంతునికి చెప్పటం. ఉత్తరం ఎంత బాగా రాసినా చిరునామా సరిగ్గా రాయకపోతే ఏ విధంగా చేరదో, అట్లే పూజ ఎంత చేసినా సంకల్పం సరిగ్గా చెప్పకపోతే ఆ పూజ భగవంతుడికి చేరదు. అందుకే ప్రతిరోజు మనము చేసే పూజా విధానంలో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలి. అప్పుడే ఫలితము లభిస్తుంది. తర్వాత రుద్రాక్ష ధారణకి వయోపరిమితి ఉందా? అంటే రుద్రాక్ష ధరించడానికి వయసుతో నిమిత్తం లేదు. కొన్ని నియమాలు పాటించే జ్ఞానం లభించిన నాటి నుండి ఆజన్మాంతం ధరించవచ్చు. ఇవి ఈరోజు మన ట్రెడిషనల్ టచ్‌లో తెలుసుకున్న విషయాలు.